హాయ్ ఎవరివన్, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా చెప్పండి. అలాగే నేను ఇవాళ బెండకాయ రోటి పచ్చడి చేస్తాను. అబ్బబ్బబ్బా, అలా రోట్లో దంచుకొని అన్నంలో కలుపుకొని తింటే కూర కానీ పప్పు కానీ ఏం అక్కలేదండి. ఆ పచ్చడి అన్నంతోనే అంతా కలిపేసుకొని తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు నేను బెండకాయ ఎలా రోటి పచ్చడి చేయాలో చేసి చూపిస్తాను. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ జీలకర్ర ఒకసారి వేగించుకోండి. వేగించుకున్నాక అందులో ఒక వెల్లుల్లిపాయ ఆకుని కచ్చా పచ్చాక దంచుకొని అందులో ఒక 4-5 పచ్చిమిరకాయలు వేసుకొని బాగా వేగించాక మీకు ఇష్టమైతే తీసి చల్లారి పెట్టుకోండి. లేకపోతే అదే ప్యాన్లోనే ఒక 4 టమాటా పళ్ళు కడిగేసి కట్ చేసుకొని ఒక 10-15 బెండకాయ ముక్కలు కూడా అందులోనే కట్ చేసి వేసుకొని బాగా వేగించుకొని మగ్గు పెట్టుకోండి. మూత పెట్టి బాగా కొంచెం మగ్గిన తర్వాత చల్లారి పెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ అయితే మీ ఇష్టం అండి. నేనైతే రోల్ ఉంది కదా అని చెప్పి రోట్లో దంచుకున్నాను. ఆ రోల్ దంచుకున్నప్పుడు తగినంత పసుపు, ఉప్పు వేసుకొని ఒక కొత్తిమీర వేసుకొని పచ్చి ఉల్లిపాయ దంచుకొని బాగా రుబ్బుకుంటేనండి. ఇందులోనే మర్చిపోయానండి, చింతపండు మీకు ఇష్టమైతే వేసుకోండి. నేనైతే నిమ్మకాయ రసం వేసుకున్నాను. సాధ్యమైనంత వరకు చింతపండు అవాయిడ్ చేస్తానట, ముడుకుల నొప్పులకి చాలా మంచిదని మా ఆడపడిచి చెప్పారు. అప్పటి నుంచి చింతపండు తగ్గిస్తున్నానండి. అంతే, నిమ్మకాయ రసం కలుపుకొని వేడి వేడి అన్నంలోని తిని చూడండి, సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.